ఇంత గొప్ప కార్యక్రమం నిజంగా ఇప్పుడు మనం సైలెంట్గా ఉండదు, గట్టిగా ఉండాలి మనం. ఎందుకంటే వాళ్ళు వేసిన పునాది అసమంటిది, అవునా కదా? నిజంగా ఊరికి దూరాన పశువుల కంటే హీనంగా భక్తున్నటువంటి ఈ దళిత వాడల్లో వెలుగు నింపినటువంటి మహనీయులు అన్న మనంతా ఇట్లుంటే నడవది, గట్టిగా ఉండాలి. గద్దరన్న చెప్పిండు, ఏమని చెప్పిండు? బానిసలారా లెండిరా. మన దాంట్లో కొందరు ఉంటారు, అక్కడ మోపై ఉంటారు, వాళ్ళకి చెప్పాలి మనం ఇప్పుడైనా గట్టిగా ఉండాలి. ఆనాటి కాలంలోనే తనకు ఎలాంటి సోర్సెస్ లేకున్నా కూడా మన బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆడపిల్లలు బాగా చదువుకోవాలని అప్పట్లోనే స్కూళ్ళు పెట్టి పిల్లలకు చదువు నేర్పినటువంటి మహానుభావుని సభకు వచ్చినాం మనం, అవునా కదా అన్న? అదేవిధంగా మరి 1920లోనే భారతదేశానికి జెండా రూపకల్పన చేసిన మేధావి అనే గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, అడక తింటే మన ఆకలి తీరదు, గుత్తి గుంజుకుందామురో, గుత్తి గుంజుకుందామురో, నాగర ఓ నాగర 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 నాగరం నాగర నాగర నాగరం నాగర నాగర నాగరో సాగ నాగ నగ నాగనో నాగనో నాగనో. బానిసలారా లెండిరా, ఈ వాంఛన్ బతుకులు వద్దురా. అమ్మా నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడబుట్టిన చెల్లి, ఎన్నాళ్ళి కన్నీళ్ళు, కన్నుల నిండా నీళ్ళు, అవునా కదా? కొట్టుకుని గట్టి సపర్లు గద్దరన్న కూడా మనం ఇట్లుండాలి, ఇట్లుంటే మనం గట్టిగా ఉన్నట్టు, మనం ఇట్లుండదు అనేది దానికోసం ఈ పాట పాడినా. మరి నిజంగా భాగ్యరెడ్డి వర్మ గారి త్యాగం వల్లనే చాలా మంది పేదవాళ్ళు చదువుకొని ఇవాళ గొప్ప గొప్ప స్థాయిలో, ఇంతకుముందు ఒకసారి చెప్తుండే మాకు, ఆయన ఇట్లా చేసిన తమ్మి అట్లా చేసిన తమ్మి అని చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం అందరం కూడా ఊరికి దూరాన పశువుల కంటే హీనంగా చూసేటువంటి ఆ రోజులలోనే చదువు ద్వారానే ఇవన్నీ సాధ్యమైతే అని చెప్పేసి మన దళిత బిడ్డలు అందరూ చదువుకోవాలని అప్పట్లోనే హైదరాబాద్ నరి ఒడ్డున చేదరగట్టు చౌరస్తాలా మరి స్కూలు స్థాపించి పిల్లలకు చదువు నేర్పినంటే ఆయన ఎంత ముందు చూపుందో మనకు అర్థమవుతుందని మీ అందరికీ పేరు తెలియజేసుకుంటూ, జ్ఞానం వర్ధిల్లాలని మనసు చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది, చదువుకుంటేనే విజ్ఞానం వస్తుంది, చదువుకుంటేనే ఈ సమాజంలో జరిగేటువంటి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఆనాడే విద్య వైపు మన పేదవాళ్ళని నడిపించినటువంటి గొప్ప మహనీయుడు మన భాగ్యరెడ్డి వర్మ గారు. కాబట్టి మనం అందరం వారి అడుగుజాడల్లో వాళ్ళ స్ఫూర్తితో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మేమే పాట కాదు మీరు కూడా వాడాలి. ఇప్పుడు పాడదామా? ఏం లేదు, జై భీమ్ అనాలి అంటారు కదా. చూద్దాం నిజమైన ఎంతమంది జ్ఞానం వర్ధిల్లాలనుకుంటున్నారు ఏడు వాళ్ళు. చూద్దాం. జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై భీమ్ జై భీమ్. ఎక్కువ ఏం లేదు, చిన్న ముచ్చట్లే. జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై భీమ్ జై భీమ్. దిల్ సే బోలో జాన్ సే బోలో జై భీమ్ జై భీమ్. అరే దిల్ సే వస్తుందా, నా నోట్లకెళ్ళి వస్తుంది అంటారుగా మనలో ఎవరు అనకూరి. जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम। दिल से बोलो जान से बोलो जय भीम जय भीम। जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम। दिल से बोलो जान से बोलो जय भीम जय भीम। जय भीम बोलो जय भीम जय भीम। जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम। दिल से बोलो जान से बोलो जय भीम जय भीम। जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम। दिल से बोलो जान से बोलो जय भीम जय भीम। जय भीम। चलो నేర్చుకున్న గానమే జై భీమ్ జై భీమ్. నువ్వు నేర్చుకున్న గానమే जय भीम जय भीम। నువ్వు ఎంచుకున్న మార్గమే जय भीम जय भीम। నీ గుండెల్లో ఊపిరే जय भीम जय भीम। నీ కళ్ళల్లో మెరుపులే जय भीम जय भीम। నువ్వు పొందుతున్న ఆనందం అందుకున్న అవకాశం ముందరున్న అధికారం जय भीम जय भीम। నువ్వు దాటుకున్న నిర్బంధం చెంచుకున్న దిర్బంధం పెంచుకున్న అనుబంధం जय भीम जय भीम। జై భీమ్ జై భీమ్ बोलो जय भीम जय भीम। जय भीम जय भीम। बोलो जय भीम
बोलो जोर से बोलो जय भीम जय भीम प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम जय भीम जोर से बोलो प्यार से बोलो जय भीम ఇంకా పాడదాం మంచి మంచి పాటల్ని గద్దరన్న యాడ్ చేసుకుందాం అవునా కాదా భూ తల్లి బిడ్డలు మంచి మంచి పాటలు పాడుకుందాం భాగ్యరెడ్డి వర్మ గారి మీద కూడా మా కళాకారులు మంచి మంచి పాటలు రాసిన అవన్నీ యాడ్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని తీసుకొని పోదామని మీ అందరికీ పేరు తెలియజేసుకుంటూ ఇప్పుడు సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌతమ్ అన్న గారిని కోరుతా ఉన్నాం. తెలంగాణ